మీ ప్రియాంక అనుదీప్, అనంతపురం జిల్లా అధికార ప్రతినిధి మాట్లాడుతున్నాను. 2024 సెప్టెంబర్ 17వ తేదీ నుంచి కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకు ఏం పని అని చూస్తే ఈ రోజు వరకు వాళ్ళకు కేవలం కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి లడ్డు గురించే వారు ప్రతిరోజు మాట్లాడుతున్నారు. దుష్ప్రచారాలు స్టార్ట్ చేసి తెలుగుదేశం వాళ్ళు, తర్వాత జనసేన వాళ్ళు ఏంటని ఆ తిరుమల లడ్డూలో పంది కొవ్వు, జంతువుల కొవ్వు, చేప నూనె ఇవన్నీ వాడారని చెప్పి చాలా దుష్ప్రచారాలు చేశారు ఎల్లో మీడియా అంతా. కానీ ఆనాటి నుంచి విచారణలో ఎన్డీడీబీ, తర్వాత దానితో పాటు నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ కూడా దాంట్లో ఎటువంటి జంతువు కొవ్వు కానీ మాంసాలు కానీ ఏవి చేయలేదని చెప్పేసి ఒక నివేదిక ఇచ్చారు. అయినప్పటికీ వాళ్ళు దాన్ని కూడా వదిలేసి ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, తర్వాత దానికి ఈ కూటమి ప్రభుత్వం యొక్క నాయకులైన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇదే పనిగా రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చే హామీలు కావచ్చు, పథకాలు కావచ్చు, విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ మొత్తం గాలి కొదిలేసి ఈ రోజు కేవలం వాళ్ళు మా యొక్క వైఎస్ఆర్సీపీ మీద అపచారాల మాటలు వేస్తూనే ఉన్నారు.